హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా మనము టాప్ 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇడియమ్స్ని మనం నిన్న స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 అంటే ఒక 25 మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇడియమ్స్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఆ క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి చెక్ చేయండి. అలానే పార్ట్ 2లోకి మనము వెళ్దాము. వెళ్ళే ముందుగా మన గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఈరోజే అంటే 29th రోజు మనకి టెస్ట్ నెంబర్ 1 ఉంటుంది. మన టెస్ట్ సిరీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ వాటికి సంబంధించి ఉంది. అలానే సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి సంబంధించింది కూడా ఉంది. టెస్ట్లు వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్గా అవైలబుల్లో ఉంది. కేవలం మనకి 149 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్ను ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ కూడా మనము టెలిగ్రామ్ ఛానల్లో అలానే మన కోర్సులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి ఇక్కడ కూడా చూడండి మీరు కావాలంటే. సో ఎగ్జామ్కి ఒక 15 days ముందే టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ప్రాపర్ టైము రివిజన్కి వాటన్నిటిని కూడా ఇచ్చేదానికోసం మనము అలా ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనం స్టార్ట్ చేసుకుందాము. పార్ట్ 2 ఇడియమ్స్. బీటింగ్ అరౌండ్ ద బుష్. బీటింగ్ అరౌండ్ ద బుష్. టు రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ and never accomplishing results. To avoid getting to point of an issue. Avoid coming face to face with a problem, escaping, not accepting the real issue. ఇక్కడ మనం చూసుకుంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే టు అవాయిడ్ గెట్టింగ్ టు ద పాయింట్. ముసుగులో గుద్దులాటేందుకు బయటకు చెప్పేసి లెట్ ఇట్ కమ్ అంటాం జనరల్గా మనం. ఇదే beating around the bush. Why are you beating around the bush? Come to the point. Next, second, let something slip through one's fingers. Let something slip through one's fingers అంటే not be able to understand a difficult concept, to waste an opportunity to achieve something, lose a wedding ring, let go of certain unpleasant things. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే టు వేస్ట్ అన్ ఆపర్చునిటీ టు అచీవ్ సంథింగ్. చేతుల్లో జారిపోయింది, ఆపర్చునిటీ వచ్చింది, నేను వదిలేసుకున్నా, జారిపోయింది అని అంటాం జనరల్గా చూస్తున్నాం. సో స్లిప్ త్రూ వన్స్ ఫింగర్స్ అనేదానికి మనకి ఇది వస్తుంది. ఇవన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్. ఇంతకుముందు ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్, మన హైకోర్టు 2021-23లో అడిగినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వైల్డ్ గూస్ చేజ్, టైమ్లీ సెర్చ్, రాంగ్ఫుల్ డెసిషను, ఫ్రూట్ఫుల్ సెర్చ్, యూజ్లెస్ సెర్చ్. యూజ్లెస్ సెర్చ్ వస్తుంది దీనికి. వైల్డ్ గూస్ చేజ్ అంటే గూస్ అనేది ఒక యానిమల్ అనమాట. లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్. డ్యూ ఏ ఫ్యూటైల్ టాస్క్, ట్రై ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్. నిన్న చెప్పాము ఈ బిట్ గురించి. Try every possible course of action in order to achieve something. Leave no stone unturned. To spill the beans. To spill the beans. To be untidy. To reveal a secret. To conceal a fact. To reveal a partial truth. So why are you not giving it up? Why spill the beans? Come on man. To reveal the secret. కానీ బయటకు రాని స్పిల్ చేయన్నట్టు. ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ సెంటెన్స్ ఫార్మాట్లో కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇట్లా మనకు సపరేట్గా కూడా వస్తూ ఉంటాయి, మనం అవి కూడా చూస్తాము. బీ రిడిక్యూల్డ్, బీ పనిష్డ్, బీ డిస్మిస్డ్, బీ అపాల్డ్. సో దీనికి బీ పనిష్డ్. యూ డిడ్ సంథింగ్ అన్ఇమాజినబుల్, యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. టు బీ పనిష్డ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. It's very hard, I have to strain every nerve. And I work very hard, beg before others, spend a large amount, try all tricks. So work very hard. Yeah. A chip of the old block. ఇది లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ మనకి 2023లో ఒక షిఫ్ట్లో వచ్చిందనమాట. ఇది అంటే ఓల్డ్ మ్యాన్ గురించి, నెఫ్యూ గురించి, వాటి గురించి ఉంటుంది అనమాట. ఇది టు రిమైండ్ ఆఫ్ వన్స్ సన్, రిమైండ్స్ దెమ్ ఆఫ్ వన్స్ సన్, రిమైండ్స్ దెమ్ ఆఫ్ వన్స్ ఫాదర్. సో మనకి దీనికి వచ్చేసి రిమైండ్స్ దెమ్ ఆఫ్ వన్స్ ఫాదర్.
చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్. ఓల్డ్ అనే బట్టి అనమాట, మనకి సన్ అవి రావు దీనికి. మెమొరీ గురించి కూడా కాదు. చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే పాత దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నట్టే, వాళ్ళని చూసినట్టే ఉంది అని అంటారు జనరల్గా. వెట్ బిహైండ్ ద ఇయర్స్, యంగ్ అండ్ రిచ్ విత్ ఎక్స్పీరియన్స్, యంగ్ అండ్ వితౌట్ మచ్ ఎక్స్పీరియన్స్, హియరింగ్ ఇంపైర్డ్, స్కిల్ఫుల్. కొన్ని ఆప్షన్స్ మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. హియరింగ్ ఇంపైర్డ్, ఇయర్స్ అనేసరికి హియరింగ్ అనేసరికి అది పెడతారు కొంతమంది, జనరల్గా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి యంగ్ అండ్ వితౌట్ మచ్ ఎక్స్పీరియన్స్. లీప్స్ అండ్ బౌండ్స్, ఐఎమ్ అహెడ్ ఆఫ్ ఇట్, లీప్స్ అండ్ బౌండ్స్, ర్యాపిడ్లీ, జంపింగ్, స్టేషనరీ, స్లోలీ. సో ర్యాపిడ్లీ. If you are fair and square in your work, you will definitely prosper. If you are fair and square, I want it fair and square. Business like, honest, authoritative, active. సో ఇక్కడ యాక్టివ్ గురించి, బిజినెస్ గురించి, వాటి గురించి మనం మాట్లాడడం లేదు అనమాట. ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే అథారిటేటివ్ ఎలా అవుతుంది, కాదు కదా. సో మనకు వచ్చేసి హానెస్ట్, ఐ వాంట్ ఇట్ ఫెయిర్ అండ్ స్క్వేర్. హానెస్ట్గా గెలిచాను నేను. రవి ఫాట్ టు ద బిటర్ ఎండ్, రవి ఫాట్ టు ద బిటర్ ఎండ్, క్యారీడ్ ఆన్ ఏ కాంటెక్స్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్, డైడ్ ఫైటింగ్, ఫాట్ ఏ లూజింగ్ బ్యాటిల్, ఫాట్ టు ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఎనిమీస్ పొజిషన్. ఇవన్నీ లిటరల్గా వార్ గురించే ఉన్నాయి, డై గురించి, లూజ్ బ్యాటిల్ గురించి ఇట్లా. సో ఇవన్నీ కొట్టేస్తే మనకి క్యారీడ్ ఆన్ ఏ కాంటెస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. ఇంకా దిగిపోయాము, అది ఎట్లొచ్చినా కానీ ఓకే, మనం అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఫాట్ టు ద బిటర్ ఎండ్. ద టీచర్స్ అనౌన్స్మెంట్ టు కండక్ట్ ఏ స్నాప్ టెస్ట్ కేమ్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ స్టూడెంట్స్. క్లాస్లో కూర్చోంటారు జనరల్గా, ఒక్కసారిగా వచ్చి ఈరోజు మనకి స్లిప్ టెస్ట్ పెడుతున్నాము అనగానే ఎలా ఉంటుంది, ఇట్ కేమ్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బ్లూ అంటే మామూలు స్కై నుంచి వచ్చినట్టు కదా, బోల్ట్ ఏదో పడినట్టు కనుక్కొని జనరల్గా మనం అనుకుంటే ఫర్బిడెన్, అన్ఎక్స్పెక్టెడ్, హెవెన్లీ, ఇమాజినరీ. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కనపడుతుంది కదా అన్ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఉందిగా సడన్గా అనేసి. అది వై షుడ్ యూ రీడ్ బిట్వీన్ లైన్స్ వెన్ ఎవర్ ఐ సే దిస్ టు యూ. వై షుడ్ యూ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, న్యూస్ పేపర్లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని మనకి తెలుగులో లైక్ ధృవ సినిమాలో ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్లో ఒకటి ఉంటుంది, దానికి కనెక్టెడ్గా 6th పేజ్లో ఒక న్యూస్ ఉంటుంది, ఆఫర్ అని, ఇట్లాంటివన్నీ. సో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ మనకు కావాలన్నమాట. పైన కనపడేదే కాకుండా మనము దాని డెప్త్, దాని వెనక ఏముంది, దాని మోటివ్ ఏంటి అనేది ఆలోచించుకొని మనం కానీ చేయాలన్నమాట జనరల్గా. ఫైండ్ మోర్ మీనింగ్ దెన్ ద వర్డ్స్ అపియర్ టు ఎక్స్ప్రెస్. ఇది మనకి రైట్ ఆన్సర్. ఇదే మనం ఇప్పుడు చెప్పింది, వర్డ్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తుందో దానికన్నా ఇంకా ఎక్కువ మీనింగ్ మనము కనుక్కోగలగడం అనమాట. ద డే ఐ గ్రాడ్యుయేటెడ్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ మీ. ద డే ఐ గ్రాడ్యుయేట్ అయిన రోజు నాకు రెడ్ లెటర్ డే. అంటే ఇక్కడ ఈవెంట్ఫుల్ డే, ఇంపార్టెంట్ డే, ఫార్మిడబుల్ డే, డేంజరస్ డే. గ్రాడ్యుయేట్ అయినప్పుడు సీరియస్గా, డేంజరస్గా ఎందుకు ఉంటుంది, ఈవెంట్ అనేది ఆబ్వియస్లీ, కానీ రెడ్ లెటర్ డే అంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డే అన్నట్టు అనమాట. ఇంపార్టెంట్ డే. టు స్టీల్ ఏ మార్చ్, టు బ్రేక్ సంథింగ్, టు సీ ఏ హిడెన్ మీనింగ్, టు యాక్ట్ ఇన్ ఏ ఫూలిష్ వే, టు అవుట్షైన్. ఈ స్టీల్ ఏ మార్చ్ లైక్ స్టీలింగ్ ద థండర్ అట్లా అంటారు అనమాట, టు అవుట్షైన్. To make a fuss about, to work hard for eventual success, an excessive display of attention or activity. నిన్న మనం చూసాం మంబో జంబో అని, దానికి కొంచెం రిలేటెడ్గానే వస్తుందన్నమాట. వై ఆర్ మేకింగ్ సో మచ్ ఫస్ అబౌట్ దిస్, లీవ్ ఇట్. అంటే ఎక్సెసివ్ డిస్ప్లే ఆఫ్ అటెన్షన్ ఆర్ యాక్టివిటీ. టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్, క్రాక్ ద డీల్, హ్యావ్ ఏ ప్లెజెంట్ టూర్, అవాయిడ్ స్టార్వేషన్, ఎంట్రీ ప్రొహిబిటెడ్. దీనికి సి, అవాయిడ్ స్టార్వేషన్. టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్.
వుల్ఫ్ లోపలికి వస్తే ఏమవుతుంది, మనల్ని తినేస్తుంది. అంటే అవాయిడ్ స్టార్వేషన్. రసెల్ పీటర్స్ రియల్లీ బ్రాట్ ద హౌస్ డౌన్. నిన్న మనం స్టోల్ ద షో అని చూసినాం కదా, దానికి రిలేటెడ్ అనమాట. విత్ హీ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఎట్ ద క్లబ్ ఎస్టర్డే, అమ్యూజ్డ్ ద ఆడియన్స్ గ్రేట్లీ, పుల్డ్ డౌన్, డిఫేమ్డ్, పాస్డ్ ద బిల్లు గురించి అంటే హౌస్ బిల్లు లోక్సభ అట్ అనుకున్నారు ఇక్కడ కమిట్మెంట్. అమ్యూజ్డ్ ద ఆడియన్స్ గ్రేట్లీ, స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు కదా. సో మనకి 40 టెస్ట్ సిరీస్ ప్యాకేజ్ ఉంది కదా, దాంట్లో 30 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు అనమాట. సో గ్రాండ్ టెస్ట్లు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ 40 టెస్ట్ కానీ ప్యాకేజ్ తీసుకుంటే. సో దీని ప్రైస్ రిడక్షన్ చేయడం జరిగింది. 299 రూపీస్కి మాత్రమే, 299 రూపీస్ మాత్రమే ప్రజెంట్. ఇప్పుడు మనకి 40 ఫుల్ లెంత్ టెస్ట్లు, అంటే ఈ ఫస్ట్ 30 టెస్ట్లు కూడా ప్రతి దాంట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, చాప్టర్ వైజ్గా. కాకపోతే ఫస్ట్ లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, దాంట్లో వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, అలాగనమాట. సో ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అవ్వండి, మనకి ఇంకా టైం 20-25 డేస్ అలా ఉంది కాబట్టి. ఫిట్స్ అండ్ స్టార్ట్స్, క్వశ్చన్ నెంబర్ 20. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కంటిన్యూస్లీ, నాట్ రెగ్యులర్లీ, క్విక్లీ, స్లోలీ. నాట్ రెగ్యులర్లీ, ఇట్స్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్, నాట్ రెగ్యులర్లీ. ద పోలీస్ కాట్ ద థీఫ్ రెడ్ హ్యాండెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమిటింగ్ ద క్రైమ్. ఇది అందరికి తెలిసిందే, అన్నీ మిగతా కూడా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే బ్లడ్, రీడింగ్ ద రూల్స్, రెడ్ యూనిఫాము అని ఉంది. సో ఎలిమినేషన్స్ గురించి కూడా చూపించాలి కదా అని చెప్పి మనకి ఇట్లా ఎలిమినేషన్ చూపిస్తున్నాను. సో ఇలానే ఇస్తారు ఎగ్జామ్లో, ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ డైరెక్ట్లీ, మనం ఏం ఆప్షన్స్ని సపరేట్గా చేసింది ఏం లేదనమాట. ఇంత సింపుల్గా ఇస్తారా నిజంగా బ్లడ్ అనేసరికి అనేది అనుకోవలేదు. సో ఫేస్ ద మ్యూజిక్ అనేది ఆల్రెడీ పైన వచ్చింది, కాకపోతే లైక్ సెంటెన్స్లో పెట్టి చూపించాలని చెప్పి అనుకున్నాను. యూ హ్యావ్ బీన్ కాట్ చీటింగ్, నౌ యూ మస్ట్ ఫేస్ ద మ్యూజిక్. చీటింగ్ చేస్తూ దొరికిపోయావు, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, అంటే ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అంటారు కదా జనరల్గా, ఆ టైప్గానే వస్తుంది అనమాట. ఫేస్ ద అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్, అన్ప్లెజెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ అది ఇందాక చెప్పింది మనకు పనిష్మెంట్ అని చెప్పినాం కదా, అట్లా. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్. ఐఎమ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ అంటే ఎడ్జ్ ఆఫ్ ద స్వాడ్ ఆన్ ద వాల్ అని అంటారు కదా జనరల్గా. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్, ఎట్ ద అవుట్సెట్ ఆఫ్, ఎట్ ద రిస్క్ ఆఫ్, ఆన్ ద బ్రింక్ ఆఫ్. మిడ్స్ట్ అంటే మధ్యలో కాదు, అవుట్సెట్ కాదు, రిస్క్ గురించి కాదు. ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్రేక్ డౌన్. 24th క్వశ్చన్. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. టు యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్, మేక్ ద ఫైర్ బర్న్ లైట్లీ. ఫైర్ గురించి ఉంది. మేకింగ్ థింగ్స్ వర్స్, వేస్ట్ ఫ్యూయల్ అనేది కాదు, ప్రివెంట్ ఫైర్. డైరెక్ట్ మీనింగ్స్ ఇవన్నీ కూడా. సో మనకి బి ఆప్షను ఉంటుంది. సో ఆల్రెడీ ఇంకా అదే అంటారు కదా, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడం ఎందుకు అనేసి. మేక్ థింగ్స్ వర్స్. బ్లో వన్స్ ట్రంపెట్, వాళ్ళ ట్రంపెట్ వాళ్ళే వాయించుకోవడం అంటారు కదా జనరల్గా, డబ్బా కొట్టుకోవడం అని. టు ప్రైజ్ ఎ లీడర్, టు ప్రైజ్ వన్ సెల్ఫ్, టు ప్రైజ్ ఎ కమ్యూనిటీ, టు ప్రైజ్ అనదర్. సో ఆబ్వియస్లీ దీనికి మనకు ఆన్సరు టు ప్రైజ్ వన్ సెల్ఫ్. సొంత డబ్బా అట్లా అంటాం కదా, ఓన్గా పోగొట్టుకోవడము సొంతంగా అట్లా. సో నెక్స్ట్ మనకి పార్ట్ 3, పార్ట్ 4 కూడా మనము రెగ్యులర్గా పెడుతూ ఉంటాము. దాని తర్వాత దాంతోపాటుగా మనకు వచ్చేసి జీకే, టాప్ జీకే లైక్ హిస్టరీలో టాపు, జియోగ్రఫీలో టాపు, స్పోర్ట్స్ అవార్డ్స్, ఇలాంటివన్నీ కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, వీడియో పెట్టగానే మీకు వస్తుంది. అలానే ఎవరైనా ప్రిపేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.